గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 765. ఈరోజు డైలీ మనీ షోలోని ఒక ఎన్బిఎఫ్సికి ఆర్బీఐ దగ్గర నుంచి షాక్ తగిలింది. దాంతో ఈరోజు స్టాక్లు చాలా ప్రెషర్ చూసాం. ఈ ఫేమస్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ గా ఉన్నటువంటి డీటెయిల్స్ ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 195 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,677 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 49 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,356 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% పెరిగింది. నెక్స్ట్ నేను మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ టాటా మోటార్ బిజినెస్ లోని ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ఉన్నది అండ్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఈ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ని అండ్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని వీళ్ళు 2 సెపరేటెడ్ లిస్టెడ్ కంపెనీస్ గా డీమర్జ్ చేయబోతున్నారు. ఇంకా ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎన్సీఎల్టీ అప్రూవల్స్ అవి రావాల్సి ఉన్నది. ఈ డీమర్జర్ జరిగిన తర్వాత ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ కిందకి ఏమొస్తాయంటే వీళ్ళ ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ అలాగే జిఎల్ఆర్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ కూడా ఉన్నది కదా. ఇవన్నీ కూడా ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ కిందకి రాబోతున్నాయి. అండ్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోకి వీళ్ళు కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కమర్షియల్ వెహికల్ బిజినెస్ కిందకి రానున్నాయి. ఇప్పుడు ఇలా సపరేట్ లిస్టెడ్ కంపెనీస్ గా చేయడం వల్ల యాజ్ ఎ షేర్ హోల్డర్ మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, సపరేట్ గా కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు టాటా మోటార్స్ ఈ 2 బిజినెసెస్ ని సెపరేట్ చేస్తుంది కదా. కొంతమందికి ఇక్కడ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఇక్కడ ఏ బిజినెస్ తో మనం ప్లే చేయాలని చెప్పి డౌట్ వస్తుంది. ఇక్కడ మనం ఇది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆటో ఇండస్ట్రీ ఏదైతే గ్రోత్ ని చూస్తుందో ఆ ఆటో ఇండస్ట్రీ గ్రోత్ తోని ఆబ్వియస్ గా వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ అయితే చాలా మంచి గ్రోత్ చూడనున్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళు వేరియస్ మోడల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా లాంచ్ చేస్తున్నారు కదా. అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా వెహికల్స్ ని లాంచ్ చేస్తామని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళు స్ట్రాంగ్ గానే క్యాటర్ చేయబోతున్నారు. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా వీళ్ళు జిఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. దీంతో ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ అయితే బాగానే గ్రో అవునున్నది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఎవరైతే ఆలోచిస్తున్నారో యాజ్ పర్ అవర్ వ్యూ వాళ్ళు ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ అయితే హోల్డ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు కమర్షియల్ వెహికల్ బిజినెస్, ఈ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి బిజినెస్. ఒకవేళ ఆ సైకిల్ ని కనుక కరెక్ట్ గా ప్లే చేయడం తెలిసినట్లయితే కమర్షియల్ వెహికల్ బిజినెస్ తో కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. కాకపోతే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బిజినెస్ లోని సైకిల్ ని ప్లే చేయడం అన్నది ఇన్వెస్టర్స్ కి కరెక్ట్ గా తెలియాలి. ఒకవేళ సైకిల్ ని ప్లే చేయగలిస్తే మాత్రం కమర్షియల్ వెహికల్ బిజినెస్ కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎవరైతే ఈ కమర్షియల్ వెహికల్ బిజినెస్ సైకిల్ ని ప్లే చేయలేరో అటువంటి వారు ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ తోని ప్లే చేయడం అన్నది బెటర్. ఇంకా ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి కాబట్టి డీమర్జర్ జరిగి సపరేట్ గా లిస్ట్ అవడానికి టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని టాటా మోటార్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. టాటా మోటార్స్ వల్ల ఫిబ్రవరి మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి. ఈ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళు టోటల్ గా 2255 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ సేల్స్ లోని 35% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ కంప్లైన్సెస్ సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించింది కదా. అక్కడి నుంచి పేటిఎం స్టాక్ లో మనం చాలా ప్రెషర్ చూసాం. ఇప్పుడు ఇటువంటి ఇష్యూనే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. ఈ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు గోల్డ్ లోన్స్ ఇష్యూ చేస్తుంటారు కదా, దీనిలో ఆర్బీఐ కంప్లైన్సెస్ వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి ఇప్పుడు కొత్తగా వీళ్ళు గోల్డ్ లోన్స్ డిస్పర్స్ చేయకూడదని వీళ్ళపైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. కొత్తగా గోల్డ్ లోన్స్ కనుక వీళ్ళు ఇష్యూ చేయలేకపోయినట్లయితే ఈ గోల్డ్ లోన్స్ ద్వారా వీళ్ళు ఏవైతే రెవెన్యూస్ అవి జనరేట్ చేస్తున్నారో వాటిపైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్. వీళ్ళు కొత్తగా గోల్డ్ లోన్స్ అవి ఇష్యూ చేయకూడదు, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోల్డ్ లోన్స్ అవి ఇష్యూ చేస్తుంటారు కదా, వాటి కలెక్షన్ రిలేటెడ్ గా అది వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు, కానీ కొత్త గోల్డ్ లోన్స్ మాత్రం ఇష్యూ చేయకూడదు. యాక్చువల్లీ వీళ్ళపైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు గోల్డ్ ప్యూరిటీ అది చెక్ చేసి లోన్ ఇష్యూ చేస్తుంటారు కదా, ఆ ప్యూరిటీ అది సరిగ్గా చెక్ చేయట్లేదని. వీళ్ళు లోన్ ఇష్యూ చేసేటప్పుడు ఉండేటువంటి ప్యూరిటీ నెట్ వెయిట్ ఒకవేళ డిఫాల్ట్ చేసినట్లయితే దాన్ని ఆక్షన్ టైంలో చూస్తాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది సరిగ్గా వీళ్ళు చెక్ చేయట్లేదని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు లోన్స్ డిస్పర్స్ చేసిన తర్వాత క్యాష్ రూపంలో నా లోన్ అమౌంట్ ని కలెక్ట్ చేస్తారు కదా, అది ఆర్బీఐ విధించినటువంటి లిమిట్ కన్నా కూడా చాలా ఎక్కువగా వీళ్ళు క్యాష్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు ఆర్బీఐ కంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలానే వీళ్ళు ఫాలో అవ్వట్లేదని, దీంతోనే ఆర్బీఐ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వీళ్ళ సీనియర్ మేనేజ్మెంట్ తోని డిస్కషన్స్ లో ఉన్నది ఇవి చేంజ్ చేసుకోమని. బట్ కంపెనీ అయితే ఇవి ఇప్పటి వరకు కూడా చేంజ్ చేసుకోకపోవడంతోనే వీళ్ళ గోల్డ్ లోన్ బిజినెస్ పైన ఈ రిస్ట్రిక్షన్స్ విధించినట్టుగా ఆర్బీఐ చెప్తుంది. సో ఆర్బీఐ వీళ్ళపైన ఈ శాంక్షన్స్ విధించిందన్న అప్డేట్ ఎప్పుడైతే
వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ స్టాక్ లో ఇంత ప్రెషర్ చూసాం. ఆర్బీఐ అయితే రీసెంట్ గా వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్బీఐ నార్మ్స్ కంప్లైన్సెస్ సరిగ్గా ఫాలో అవ్వో వాళ్ళపైన అయితే ఆర్బీఐ ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటామని క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇకపైన ఏవైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఆర్బీఐ కంప్లైన్సెస్ ఫాలో అవ్వట్లేనట్లయితే వాళ్ళపైన కూడా ఆర్బీఐ ఇటువంటి రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉన్నది. ఆర్బీఐ స్టెప్స్ ఏవైతే తీసుకుంటుందో మనం అవి అప్రిషియేట్ చేయాల్సినటువంటి స్టెప్స్. ఎందుకంటే ఆర్బీఐ ఇటువంటి యాక్షన్స్ తీసుకున్నప్పుడే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి చాలా కరెక్ట్ గా వర్క్ చేస్తుంటాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డిఫాల్ట్స్ అవి జరుగుతుంటాయి కదా, అటువంటి కేసెస్ చాలా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అమైన్ కంపెనీస్ అయినటువంటి బోత్ బాలాజీ అమైన్స్ అండ్ ఆల్కలీ అమైన్స్ ఈ రెండు స్టాక్స్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. బాలాజీ అమైన్ స్టాక్ అయితే 10% పైనే పెరిగింది. ఈ అమైన్ స్టాక్స్ రెండు ఇంతలా పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మంత్ ఆన్ మంత్ బేసిస్ లో వీళ్ళ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అయినటువంటి మిథైల్ అమైన్స్ అండ్ ఈథైల్ అమైన్స్ ప్రైసెస్ 8 to 10% పెరిగాయని అండ్ అలాగే వీటి యొక్క వాల్యూమ్స్ మంత్ ఆన్ మంత్ బేసిస్ లో 15 to 20% పెరిగినట్లుగా ఈటీనో యాంకర్ రిపోర్ట్ చేస్తున్నారు. సో వీటి వాల్యూమ్స్ అండ్ ప్రైస్లు పెరిగినట్లయితే ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా అది పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో బోత్ బాలాజీ అమైన్స్ అండ్ ఆల్కలీ అమైన్స్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 2 IPOs లిస్ట్ అయ్యాయి. ఒకటి ప్లాటినం ఇండస్ట్రీస్, సెకండ్ వన్ ఈజ్ ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ లిమిటెడ్. ముందుగా ప్లాటినం ఇండస్ట్రీస్ ఈ రోజు సెషన్ లో BSE లోని 228 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 171 రూపీస్. ఆ తర్వాత ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో 237 రూపీస్ వరకు పెరిగి అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 220 రూపీస్ 90 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 29.18% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ లిమిటెడ్ ఈ రోజు సెషన్ లో BSE లో 264 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 142 రూపీస్. చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 225 రూపీస్ 65 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 58.91% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి బజాజ్ ఆటో స్టాక్ లోని దాని తర్వాత పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈ బజాజ్ ఆటో వాళ్ళ MD అయిన రాజీవ్ బజాజ్ గారు CNBC తో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీళ్ళు యాక్చువల్లీ వరల్డ్ లోని ఫస్ట్ CNG బైక్ ని లాంచ్ చేస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఈ CNG బైక్ ని వీళ్ళు ఎస్టిమేట్ చేసినటువంటి టైం లైన్ కన్నా కూడా ముందుగానే లాంచ్ చేస్తున్నామని నెక్స్ట్ క్వార్టర్ లో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ CNG బైక్ ని లాంచ్ చేస్తున్నట్లుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో వరల్డ్ లోనే ఫస్ట్ CNG బైక్ ని వీళ్ళు లాంచ్ చేస్తా ఉంటున్నారు. అది కూడా నెక్స్ట్ క్వార్టర్ లోనే ఈ బైక్ ని లాంచ్ చేస్తా ఉంటున్నారు కదా. ఒకవేళ లాంచ్ అయినట్లయితే మార్కెట్ లో ఈ బైక్ రిలేటెడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి బజాజ్ ఆటో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మన ఇండియన్ బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. బ్లూంబర్గ్ ఎమర్జింగ్ లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్సెస్ లోని మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని యాడ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అప్డేట్ వచ్చింది కదా. ఈ ఎడిషన్ 2025 జనవరి 31 నుంచి స్టార్ట్ అవబోతున్నట్లుగా అక్కడి నుంచి వీళ్ళు ఫేజ్డ్ మేనర్ లో 10 months పీరియడ్ లోనే అంటే అక్టోబర్ 2025 వరకు ఈ ఇండెక్స్ లోని మన గవర్నమెంట్ బాండ్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళబోతున్నట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో బ్లూంబర్గ్ ఎమర్జింగ్ మార్కెట్ లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్సెస్ లోని మన గవర్నమెంట్ బాండ్స్ ని యాడ్ చేసినట్లయితే దాని వల్ల మన డెట్ మార్కెట్ లోకి ఇన్ఫ్లోస్ వస్తాయి కాబట్టి అది డెట్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్. ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతో డెట్ మార్కెట్ లోని వాళ్ళ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి BNB గ్లిట్ స్టాక్ లోని ఒక్కసారి మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సెక్టర్ లోని PNB గ్లిట్స్ వాళ్ళే కాదు ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా వాళ్ళ బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో TCS తో పాటుగా మోస్ట్ ఆఫ్ ది IT స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ CLSA వాళ్ళు ఈ IT సెక్టర్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని వీళ్ళు TCS అండ్ HCL స్టాక్స్ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా విప్రో అండ్ LTI మైంట్రీ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే సెల్ రేటింగ్ ఇచ్చారో దాన్ని రీట్రేట్ చేస్తున్నారు. ఈ IT సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళు నెగిటివ్ గా ఉండడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే 2024 లో కూడా IT సెక్టర్ గ్రోత్ అవుట్లుక్ వీక్ గానే ఉండేటువంటి అవకాశం ఉన్నదని, 2023 లోని బ్యాంకింగ్, రీటైల్ అండ్ టెలికాం సెక్టర్స్ వలన IT సర్వీసెస్ సెక్టర్ ఏదైతే స్ట్రగుల్ అయిందో ఈ 2024 లో కూడా ఈ వర్టికల్స్ లోని సేమ్ అవుట్లుక్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో పాటుగా 2024 రిలేటెడ్ గా గ్లోబల్ IT సర్వీసెస్ కంపెనీస్ వీక్ గైడెన్స్ ఇస్తున్నాయి. సో ఈ వీక్ గైడెన్స్ ఇస్తున్న దాన్ని బట్టి 2024 లో కూడా IT సెక్టర్ సినారియోలోని పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు అని చెప్తూ HCL అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ గ్రోత్ గైడెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో IT సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం మోస్ట్ ఆఫ్ ది IT స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఇంక్రెడ్ ఈక్విటీస్ వాళ్ళు హై కన్విక్షన్ ఐడియాస్ అని చెప్పి కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళకు ఉన్నటువంటి కన్విక్షన్ ని మెన్షన్ చేస్తూ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా వీళ్ళు కొన్ని స్టాక్స్ ని యాడ్ చేస్తుంటారు, కొన్ని స్టాక్స్ ని డిలీట్ చేస్తుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు రీసెంట్ గా వీళ్ళు యాడ్ చేసినటువంటి స్టాక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయన్నది కూడా మెన్షన్
చేయడం జరిగింది. అండ్ ఈ మార్చ్ మంత్ లో భాగంగా వీళ్ళ హై కన్విక్షన్ ఐడియాలోని కొత్తగా వీళ్ళు అజంతా ఫార్మా స్టాక్ ని యాడ్ చేశారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ అజంతా ఫార్మా వాళ్ళ డొమెస్టిక్ సేల్స్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందని, అంతేకాకుండా వీళ్ళ కొత్త ప్రొడక్ట్ అయినటువంటి జెంటిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 25 స్టార్టింగ్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయనట్లయితే వీళ్ళ యూఎస్ బిజినెస్ గ్రోత్ ని ఈ ప్రొడక్ట్ డ్రైవ్ చేస్తుందని, దీంతో వీళ్ళ ప్రాఫిట్ కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ మార్చ్ మంత్ లో భాగంగా వీళ్ళు యాడ్ చేసిన స్టాక్ లిస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఏ స్టాక్స్ కి రెడ్యూస్ రేటింగ్ ఇచ్చారన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ స్టాక్స్ ప్రెసెంట్ వాల్యుయేషన్ ఎలా ఉన్నది, అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, అండ్ వీళ్ళు అనుకుంటున్నటువంటి టార్గెట్ ప్రైస్ ఎంత అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దాంతో పాటుగా వీళ్ళు యాడ్ చేసిన స్టాక్స్ అండ్ అలాగే రెడ్యూస్ చేసినటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా వేరియస్ రీజన్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కీ బిజినెస్ ట్రిగర్స్ ఏంటి, ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్స్ ఏంటి, వాల్యుయేషన్స్ ఏంటి, అన్ని కూడా ఈ రిపోర్ట్ లోని మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో ఏదైతే వీళ్ళు డేటాను షేర్ చేశారో అది మీరు ఫర్దర్ గా రీసెర్చ్ చేసుకునేందుకు గాను హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ రిపోర్ట్ ని ఈ రోజు డైలీ మనిషి రిలీజ్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. ఒకసారి రిపోర్ట్ చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లోకి వెళ్లి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బల్క్ డ్రగ్స్ అండ్ మెడికల్ డివైజెస్ PLA స్కీమ్ లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ మన్సుఖ్ మందవియా గారు టోటల్ గా 51 ప్రాజెక్ట్స్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ బల్క్ డ్రగ్ PLA స్కీమ్ లో భాగంగా ఏ కంపెనీస్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ లాంచ్ అయ్యాయి అండ్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ ని తయారు చేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. మేగ్మనీ LLP వాళ్ళు పారా ఎమ్నోఫినాల్ రిలేటెడ్ గా గుజరాత్ దహేజ్ లోని ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ హెట్రో డ్రగ్స్ వాళ్ళు కూడా వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అండ్ తెలంగాణ సంగారెడ్డిలో కూడా ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేశారు. వీళ్ళతో పాటుగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వేరియస్ కంపెనీస్ అయితే వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మెడికల్ డివైజెస్ PLA స్కీమ్ లో భాగంగా వేరియస్ కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్స్ ని నిన్న లాంచ్ చేశారు. నెక్స్ట్, IEX వాళ్ళు వాళ్ళ ఫిబ్రవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫిబ్రవరి మంత్ లో వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 15.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫిబ్రవరి మంత్ లో ఓవరాల్ గా మన కంట్రీలోని ఎనర్జీ కన్జంప్షన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 8.5% పెరిగిందని, అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కొత్తగా ఎలక్ట్రిసిటీ లేట్ పేమెంట్ సర్చార్జెస్ రూల్స్ ఏవైతే అమెండ్మెంట్స్ ని ఇష్యూ చేశారో దాని వల్ల ఎక్స్చేంజెస్ వాల్యూమ్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి IEX వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇది టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ. ఈ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ తో ఉన్నటువంటి వాళ్ళ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ని రెన్యూ చేయడంతో పాటు ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి PM సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ ఉన్నది కదా, ఈ స్కీమ్ లో భాగంగా రెసిడెన్షియల్ కన్స్యూమర్స్ కి రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్ పెంచేందుకు గాను వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టుగా, దీనికి గాను వీళ్ళు రెసిడెన్షియల్ కస్టమర్స్ కి అప్ టు 15 lakhs వరకు కూడా లోన్ లిమిట్ ని ఎక్స్టెండ్ చేశామని, అండ్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ కి లోన్ లిమిట్ ని 16 crores వరకు ఎక్స్టెండ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా మన ఇండియాలోని సోలార్ సిస్టమ్ అడాప్షన్ రిలేటెడ్ గా టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు అండ్ అలాగే యూనియన్ బ్యాంక్ వాళ్ళు కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీని ద్వారా మన కంట్రీలోని సోలార్ సిస్టమ్ అడాప్షన్ అయితే ఫాస్ట్ గా చేయడానికి ప్రయత్నిస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. సో యూనియన్ బ్యాంక్ తోని ఈ పార్ట్నర్షిప్ ని ఏదైతే వీళ్ళు ఎక్స్టెండ్ చేశారో ఇది టాటా పవర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ రోజు PC జ్యువెలర్స్ వాళ్ళకి సెబీ దగ్గర నుంచి షోకాస్ నోటీస్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ షోకాస్ నోటీస్ రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు సెబీకి చెందినటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి కదా, ఈ ప్రొవిజన్స్ లోని కంప్లైన్సెస్ అయితే సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి వీళ్ళకి సెబీ షోకాస్ నోటీస్ ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా కంపెనీ ఏం చెప్తుందంటే కంపెనీ NPA, లీగల్ కేసెస్, రిజల్యూషన్ ప్లాన్ వీటి రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ రిజల్ట్స్ ప్రెజెంటేషన్స్ లో అది డిస్క్లోజ్ చేశామని, ఇప్పుడు సెబీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ షోకాస్ నోటీస్ పైన వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన ఆపరేషన్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, అండ్ ఇష్యూస్ రిలేటెడ్ గా లీగల్ కేసెస్ కూడా ఆల్రెడీ కోర్టులో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ సెబీ కంప్లైన్సెస్ అవి వీళ్ళు సరిగ్గా ఫాలో అవట్లేదని సెబీ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఈ షోకాస్ నోటీస్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో PC జ్యువెలర్ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్, డిష్ టీవీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డిష్ టీవీ యొక్క కన్స్యూమర్ ఎంగేజ్మెంట్ హెడ్ కింద మిస్టర్ స్వామి మెహ్రా గారిని అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ స్వామి మెహ్రా గారికి ఇండస్ట్రీలోని ఈయనకి 19 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈయన చార్టెడ్ అకౌంటెంట్ అండ్ అలాగే ఈ ఇండస్ట్రీలోని వేరియస్ రోల్స్ లో ఈయన వర్క్ చేయడం జరిగింది. ఈయన ప్రీవియస్ గా టాటా ప్లే ఫైబర్, ఎయిర్సెల్, భారతీ ఎయిర్టెల్ అండ్ LG ఎలక్ట్రానిక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లోని కీ రోల్స్ ప్లే చేయడం జరిగింది. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ వీళ్ళ కస్టమర్ ఎంగేజ్మెంట్ హెడ్ కింద అపాయింట్ చేశారు కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. చూడాలి ఈయన డిష్ టీవీ బిజినెస్ లోని గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది. ఒకవేళ నిజంగా గ్రోత్ తీసుకొచ్చినట్లయితే అది డిష్ టీవీ రిలేటెడ్ గా బాగానే పాజిటివ్ కానున్నది. నెక్స్ట్, NTPC వాళ్ళు సింగరౌలి సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఏదైతే టెండర్ ని ఫ్లోట్ చేశారో ఆ టెండర్ లోని BHEL వాళ్ళు పార్టిసిపేట్ చేశారని నిన్న అప్డేట్ వచ్చింది కదా, అండ్ అంతేకాకుండా మీడియా ప్లాట్ఫామ్స్ ఆ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను BHEL వాళ్ళు ఒక్కళ్ళే బిడ్ చేసినట్టుగా కూడా రిపోర్ట్ చేసి దాని గురించి నిన్న మన డైలీ మనీషోలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు BHEL వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్
రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను ఎన్టీపీసీ దగ్గర నుంచి వీళ్ళు ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 9,500 crores పైనే ఉంటుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఎన్టీపీసీ నుంచి ఆర్డర్ ఏదైతే విన్ అయ్యారో ఇది BHEL రిలేటెడ్ గా పాజిటివ్. మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఒక్కసారి BHEL స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ సింగపూర్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి స్ట్రైడ్స్ ఫార్మా గ్లోబల్ PT వాళ్ళ గబాపెంటిన్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ టాబ్లెట్స్ యొక్క మార్కెట్ సైజ్ $150 million. అండ్ ఈ టాబ్లెట్స్ ని వీళ్ళ పుదుచ్చేరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో US FDA దగ్గర నుంచి వీళ్ళ టాబ్లెట్స్ కి అప్రూవల్ వచ్చిందని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్ట్రైడ్స్ ఫార్మా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జూబిలెంట్ ఇన్గ్రేవియా వాళ్ళు గుజరాత్ బారూచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను మల్టీపర్పస్ అగ్రో యాక్టివ్ అండ్ ఇంటర్మీడియట్ ప్లాంట్ ని ఈ రోజు కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్లాన్ ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జూబిలెంట్ అగ్రో సైన్సెస్ లిమిటెడ్ ద్వారా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొత్తగా కమిషన్ చేసినటువంటి ఈ ప్లాంట్ ద్వారా అగ్రో యాక్టివ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ రిలేటెడ్ గా గ్లోబల్లీ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఈ ప్లాన్ ని కమిషన్ చేశారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జూబిలెంట్ ఇన్గ్రేవియా స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ ఫర్మ్ అయినటువంటి క్రాస్ ఓషన్ పార్ట్నర్స్ వాళ్ళతోని ప్రీవియస్ గా వీళ్ళకి డిస్ప్యూట్ ఉన్నది. ఈ డిస్ప్యూట్ రిలేటెడ్ గా ఢిల్లీ హైకోర్టులోని ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది. ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ కూడా ఇష్యూని రిజాల్వ్ చేసుకునేందుకు గాను 93 crores కి సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా స్పైస్ జెట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నౌ క్రాస్ ఓషన్ పార్ట్నర్స్ వాళ్ళతో ఈ సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా స్పైస్ జెట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గి సిగ్నిఫికెంట్ గా సేవింగ్స్ అవుతాయని అండ్ అంతేకాకుండా వీళ్ళకి చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి డిస్ప్యూట్ కూడా క్లియర్ అవుతుంది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా బెనిఫిట్ అని చెప్పి స్పైస్ జెట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో క్రాస్ ఓషన్ పార్ట్నర్స్ తో ఉన్నటువంటి డిస్ప్యూట్ ని స్పైస్ జెట్ సాల్వ్ చేసుకుందని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ హర్యానా నుంచి ఒక మేజర్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ హర్యానా యొక్క అంత్యోదయ పరివార్ పరివాహన యోజన స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఈ హర్యానా స్టేట్ లో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేందుకు గాను వీళ్ళు ఓపెన్ లూప్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ ని ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇది మల్టీ ఇయర్ ప్రాజెక్ట్ అని అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ దగ్గరగా 100 crores ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో హర్యానా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు మేజర్ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్యన్ ప్రో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీస్ అయినటువంటి BEML లిమిటెడ్, BEL అండ్ మిథానీతోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు హెవీ డ్యూటీ అప్లికేషన్ ఇంజిన్స్ కోసం అడ్వాన్స్ ఫ్యూలింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ని డెవలప్ చేయబోతున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తోని ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ ఏవైతే MOU సైన్ చేశాయో అవి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ గేట్వే సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇన్ఫీబీమ్ అవెన్యూస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ వాళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించేందుకు గాను లైసెన్స్ కోసం RBI దగ్గర ప్రీవియస్ గానే అప్లై చేసుకున్నారు అండ్ వీళ్ళకి 2022 అక్టోబర్ లో RBI దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించేందుకు గాను RBI దగ్గర నుంచి ఫైనల్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ అయితే వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ లైసెన్స్ ఇప్పుడు వీళ్ళకి వచ్చేసింది కాబట్టి మర్చెంట్స్ ని అక్వైర్ చేసుకుని డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేసుకోవచ్చు. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఇన్ఫీబీమ్ అవెన్యూ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినటువంటి కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ముంబై తానే రీజన్ లోని ఒక ల్యాండ్ ని 99 years కి లీజ్ కి తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ లో వీళ్ళు 300 bedded హాస్పిటల్స్ ని 500 crores ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇది ముంబై తానే రీజన్ లో వీళ్ళు సెటప్ చేస్తున్నటువంటి ఫస్ట్ హాస్పిటల్ అని అండ్ ఓవరాల్ గా మహారాష్ట్రలో చూసినట్లయితే ఇది వీళ్ళ థర్డ్ హాస్పిటల్ అవుతుంది. దీని ద్వారా మహారాష్ట్ర స్టేట్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఇలా వేరియస్ రీజన్స్ లోని బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో అది కిమ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసే PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి HSCC అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు చండీగఢ్ PGIMER వాళ్ళ దగ్గర నుంచి 92 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ PGIMER లోని అడ్వాన్స్ ఐ సెంటర్ అండ్ DDTC ఎక్స్టెన్షన్ బ్లాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్లానింగ్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారు. కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వీళ్ళు విన్ అయ్యారో ఇది NBCC రిలేటెడ్ గా పాజిటివ్. వీళ్ళు కంటిన్యూస్ గా అయితే ఆర్డర్స్ విన్ అవుతున్నారు. దీంతో ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది.
నెక్స్ట్ సీపా సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు బార్సిలోనాలో జరుగుతున్నటువంటి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వీళ్ళ మ్యాప్ అంటే మెసేజ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మెసేజ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా టెలికాం కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్ కి మెసేజెస్ ని మోర్ ఇంటరాక్టివ్ వేస్ అంటే వీడియో మెసేజెస్ లో పంపడం అండ్ అలాగే ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా మోర్ ఇంటరాక్టివ్ మెసేజింగ్ బటన్స్ అవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ మ్యాప్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా వీళ్ళు రీసెంట్ గానే మన ఇండియాకి చెందినటువంటి వోడాఫోన్ ఐడియా బిజినెస్ సర్వీసెస్ వాళ్ళతోని MOU కూడా సైన్ చేయడం జరిగింది. చూడాలి ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా వేరియస్ టెలికాం ఆపరేటర్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. ఒకవేళ మోర్ టెలికాం ఆపరేటర్స్ ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడానికి వీళ్ళతో కనుక అగ్రిమెంట్ సైన్ చేసినట్లయితే అది తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.